హాయ్! ఈ వీడియో స్టార్ట్ చేయడం నాకు చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఇది కంటెంట్ కాదు. నా లైఫ్‌లో జరిగిన నిజాలు. ఈ వీడియో చూస్తున్న మీరు ఎవరైనా సరే, ఒక అమ్మాయి అయినా, అబ్బాయి అయినా ప్లీజ్ ఎండ్ వరకు చూడండి. ఈ 15 మినిట్స్ మీ లైఫ్‌లో చాలా చిన్న టైం. కానీ నా లైఫ్‌లో చాలా ఇయర్స్ పెయిన్ ఉంది. ఈ వీడియోలో నేను యాక్టింగ్ చేయను, బీజిఎం ఉండదు, కట్ చేయను. నా గుండెల్లో ఉన్న మాట మీ ముందు పెట్టాలి అనుకుంటున్నా. సో ప్లీజ్ ఎండ్ వరకు వీడియో చూడండి. తర్వాత మీరే చెప్పండి. నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పెరిగాను. మిడిల్ క్లాస్ అంటే పూర్ కాదు, కానీ రిచ్ కూడా కాదు. ప్రతి డెసిషన్ మనీ మీదే డిపెండ్ అయ్యే లైఫ్ మిడిల్ క్లాస్ అంటే. చిన్నప్పటి నుండి అడ్జస్ట్ అవ్వు అనే వర్డ్ నా లైఫ్లో చాలా కామన్. నేను ఇలాంటి చాలా ఫేస్ చేశాను. ఏదైనా కావాలి అంటే ఫస్ట్ అవసరమా అనే క్వశ్చన్ వస్తుంది నా మైండ్లో. డ్రీమ్స్ ఉండేవి, కానీ అవి చెప్పుకోవడం కూడా భయం. ఎందుకంటే ఇంట్లో సిచ్యువేషన్ బాగుండేది కాదు. ఇంట్లో సిచ్యువేషన్ ఏంటో నాకు తెలుసు. మిడిల్ క్లాస్లో పుట్టిన అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఎర్లీగా రెస్పాన్సిబిలిటీ వస్తుంది. ఖచ్చితంగా ఎర్లీగా రెస్పాన్సిబిలిటీ వస్తుంది. నా లైఫ్లో ఈ సిచ్యువేషన్ నేను ఫేస్ చేశాను. డిగ్రీ చేస్తే లైఫ్ సెట్ అయిపోతుంది అని చాలా మంది చెప్పారు నాతోని. నేను కూడా నమ్మాను, ఎందుకంటే ఆప్షన్ లేదు. డిగ్రీ చేస్తే లైఫ్ సెట్ అయిపోతుందని నేను కూడా నమ్మాను. బుక్స్ ఎగ్జామ్స్ ప్రెజర్స్ అన్నీ కంప్లీట్ చేసిన. డిగ్రీ అయ్యాక కూడా లైఫ్ సెటిల్ కాలే. డిగ్రీ అయ్యాక లైఫ్ ఈజీ అవుతుంది అనుకున్నా, కానీ డిగ్రీ అయ్యాక రియల్ లైఫ్ ఎగ్జామ్ స్టార్ట్ అయింది. జాబ్కి అప్లై చేస్తున్నా, రిప్లై రాదు. రిప్లై రాకపోతే సెల్ఫ్ డౌట్ పెరిగింది. డిగ్రీ ఉన్నా నాకు కాన్ఫిడెన్స్ కూడా లేదు. డిగ్రీ ఉన్న కాన్ఫిడెన్స్ లేదు నా లైఫ్లో. మిడిల్ క్లాస్ అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఫెయిల్ అయ్యే ఛాయిస్ లేదు. కష్టపడాలి అనే ఒక ధైర్యం బాగా ఉంటుంది. కొన్ని రోజులు ఉంటాయి మార్నింగ్ లేవాలి అనిపించదు, ఎవరితో మాట్లాడాలనిపించదు, ఫోన్ సైలెంట్లో ఉంటుంది, కానీ ఏడుపు వస్తుంది. కానీ సౌండ్ చేయలేము. అందరూ స్ట్రాంగ్ అంటారు, కానీ స్ట్రాంగ్గా ఉండడం కూడా చాలా అలుపు. మిడిల్ క్లాస్ అమ్మాయి ఏడుపు సైలెంట్గా ఉంటుంది. ఎవరికి తెలియకుండా తన లోపల తానే చాలా బాగా ఎమోషనల్ అవుతారు. నేను ఎవరో గురించి చెప్పట్లేదు, నా లైఫ్ స్టోరీ మీకు చెప్తున్నా. ఎందుకంటే అవన్నీ నేను ఫేస్ చేసి వచ్చాను కాబట్టి చెప్తున్నా. ఈ స్టేజ్లోనే చాలా ఎలోన్గా ఫీల్ అయినా. అప్పుడు నేను చాలా ఎలోన్గా ఫీల్ అయినా. పేరెంట్స్ మన కోసం చాలా చేస్తారు, చాలా కష్టపడతారు మన కోసమే. వాళ్ళు అడగకపోయినా మన పెయిన్ వాళ్ళకి తెలుస్తుంది. పేరెంట్స్కి వాళ్ళని డిసప్పాయింట్ చేయడం అంటే నాకు చాలా భయం. ఎందుకంటే వాళ్ళు మన కోసం చాలా కష్టపడుతున్నారు. అందుకోసమే నేను ఏ రోజు వాళ్ళని ఎప్పుడూ డిసప్పాయింట్ చేయలేదు. అందుకే ఎంత బాధ ఉన్నా చెప్పుకోలేకపోయినా మా పేరెంట్స్తో నేను. నా లోపల నేనే బాధపడడం తప్ప ఎంత బాధ ఉన్నా నేను అసలు మా పేరెంట్స్కి ఈవెన్ చెప్పుకోలేకపోయినా.
స్మైల్తో కవర్ చేశాను. స్ట్రాంగ్గా కనిపించడం కోసం లోపల నేనే లోపల నేనే నేను నేను హర్ట్ చేసుకున్నా. ఈ ఫీలింగ్ చాలామంది అమ్మాయిలు రిలేటెడ్ అవుతారు అని నాకు తెలుసు. మనం ఎవరికి చెప్పుకోలేం మన బాధ. మన లోపల మనమే బాధపడడం తప్ప మనల్ని మనమే హర్ట్ చేసుకుంటాం. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నా నేను. ఈ ఛానల్ నేను ఫేమ్ కోసం స్టార్ట్ చేయలేదు, మనీ కోసం కూడా కాదు. నాలా ఫీల్ అయ్యే అమ్మాయిలు ఒక్కరినైనా నేను ఒకటి కాదు అని అనుకోవాలని. నాలా ఎవరైనా ఫీల్ అయిన అమ్మాయిలు ఎప్పుడైనా నేను ఒకరినైనా నేను ఒక్కటే కాదు అని అనుకోవాలి అని నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. నిజం చెప్పాలి అంటే చాలాసార్లు నన్ను నేనే డౌట్ చేసుకున్నా. నా ఏజ్ వాళ్ళంతా లైఫ్లో ముందుకి వెళ్ళిపోతుంటే నేను అదే ప్లేస్లో నిలబడి ఉన్నా అని అనిపించింది. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే వేరే వాళ్ళకి జాబ్స్, ట్రిప్స్, హ్యాపీ ఫొటోస్ అవి చూస్తూ జెల్సీ కాదు లోన్లీగా అనిపిస్తుంది. నేనెందుకు ఇలా ఉన్నా? నా మిస్టేక్ ఏంటి? నేను కేపబుల్ కాదా? ఈ క్వశ్చన్ రోజు రోజుకి నన్ను లోపల తినేస్తున్నాయి. మిడిల్ క్లాస్ అమ్మాయిలకు ప్రెషర్ కాలేజ్ వరకు కాదు, డిగ్రీ అయ్యాక జాబ్ గురించి, మ్యారేజ్ గురించి, సెటిల్ లైఫ్ గురించి అందరూ అడ్వైస్ ఇస్తారు, కానీ ఎవ్వరూ రెస్పాన్సిబిలిటీ తీసుకోరు ఎవరు. సొసైటీకి ఒకటి కావాలి రిజల్ట్. ప్రాసెస్లో మనం ఎలా ఫీల్ అవుతున్నాం ఎవరికి కేర్ ఉండదు. ఈ ప్రెషర్లో ఒక అమ్మాయి స్లోలీగా సైలెంట్గా అవుతుంది, భయంతో డిసిషన్ తీసుకుంటుంది. ఈ సొసైటీ ఇదంతా ఏం చూడదు, ఓన్లీ మన సక్సెస్ మాత్రమే చూస్తుంది. ఈ వీడియో చూస్తున్న అమ్మాయి, మీ లైఫ్ కూడా ఇదేలా ఉందా? మీ లోపల కూడా చెప్పుకోలేని బాధ ఉందా? మీ లైఫ్ కూడా ఇలానే ఉందా? అందరూ చుట్టూ ఉన్నా కానీ ఒక్కరే ఇలా ఫీల్ అవుతున్నారా? అందరు మన చుట్టూ ఉన్నా మనం ఒక్కరమే ఉన్నట్టు ఫీల్ అవుతాం ఆ సిచ్యువేషన్లో. మీరు వీక్ కాదు, నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, మీరు వీక్ కాదు. మీ సిచ్యువేషన్ మిమ్మల్ని సైలెంట్ చేస్తుంది అంతే. ఈ వీడియోలో నేను మాట్లాడుతున్న ప్రతి మాట మీకోసమే. ఎందుకంటే నేను మీలా ఉండను కాబట్టి కాదు, మీలా ఉన్నా కాబట్టి. మీలా ఉండను కాబట్టి కాదు, మీలా ఉన్నా కాబట్టి. ఒకప్పుడు నేను మీలా ఉన్నా. మీ సపోర్ట్ అంటే నాకు మీ సపోర్ట్ కావాలి. మీ సపోర్ట్ అంటే మనీ కాదు, సింపతి కూడా కాదు. మీ యొక్క సబ్స్క్రైబ్, మీ యొక్క కామెంట్, మీ యొక్క నేనున్నా అని ఫీలింగ్, అది నాకు చాలా ఇంపార్టెంట్. ఈ ఛానల్ గ్రో అయితే నేను రీచ్ అవుతానని కాదు, నా వాయిస్ విన్నాక మందికి రీచ్ అవుతుంది. సైలెంట్గా సఫర్ అయ్యే అమ్మాయిలకి మీ సపోర్ట్తో నేను ఆగకుండా మాట్లాడగలను. ప్లీజ్ ఈ జర్నీలో నాతో ఉండండి. ఈ వీడియో ఎండ్ వరకు చూసారంటే మీరు చాలా స్ట్రాంగ్. ఎందుకంటే మీ లోపల ఉన్న పెయిన్ని మీ టైంతో యాక్సెప్ట్ చేశారు. నేను ప్రామిస్ చేస్తాను, ఫేక్గా ఉండను, రియల్గానే ఉంటాను. ఈ ఛానల్ నా లైఫ్ డైరీ. మీ సపోర్ట్తో ఈ డైరీ కంటిన్యూ అవ్వాలి అని కోరుకుంటున్నా. నాకు మీ సపోర్ట్ చాలా అవసరం ఉంది ఇప్పుడు. ఈ ఛానల్ నేను ఫేమ్ కోసం స్టార్ట్ చేయలేదు, మనీ కోసం కూడా కాదు. నాలా ఫీల్ అయ్యే అమ్మాయిలు ఒకరినైనా నేను ఒకటే కాదు
అని అనుకోవాలని రియల్గా ఉంటాను. నేను ఆనెస్ట్గా మాట్లాడతా. నా స్టోరీ పర్ఫెక్ట్ కావచ్చు, కానీ నిజం. నేను మీతో పర్ఫెక్ట్గా షేర్ చేయలేదు కావచ్చు, ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఇంత డేగా మాట్లాడుతున్నా. నాకు అసలు మాట్లాడడానికి రాదు. ఈ వీడియో చూసి మీ లోపల ఏదైనా టచ్ అయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క సబ్స్క్రైబ్ నాకు ఒక హోప్ లాగా ఉంటుంది. నేను రిచ్ కాదు, పవర్ఫుల్ అస్సలే కాదు, కానీ జెన్యున్గా ట్రై చేస్తున్నా. మీ సపోర్ట్ వల్ల నేను ఇంకా ట్రై చేయగలను. నా జర్నీలో మీ ప్రెషెన్సీ నాకు స్ట్రెంగ్త్. ఈ వీడియో ఎన్ని వరకు చూసారంటే థ్యాంక్ యూ సో మచ్. మీ టైం ఇచ్చినందుకు, నాకు నా లైఫ్ని విన్నందుకు, నా లైఫ్ స్టోరీ విన్నందుకు. మీ సపోర్ట్తో నేను ఆగను. ఈ జర్నీలో నాతో ఉండండి ప్లీజ్. నేను కోరుకున్నది ఇది ఒకటే. బాయ్ గైస్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేను ఏదో ఒక విధంగా హెల్ప్ అవుతాను. మీకు ఒక మంచి మాటలు చెప్తాను. నేను ఇందులో ఒక గివ్ అవే పెట్టాను, జెన్యున్గా ఇస్తాను, మాట తప్పను. ఒక గివ్ అవే పెట్టాను. అదేంటంటే, నేను ఈ వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళు, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు, నాకు కామెంట్ లైక్ చేసిన వాళ్ళకి నేను 500 రూపీస్ గివ్ అవే ఇస్తాను. టాస్క్ ఏంటంటే, అక్కడ నేను స్క్రీన్ పైన వీడియో పైన మిడిల్ క్లాస్ అని వర్డ్ మెన్షన్ చేస్తాను. అది ఎన్నిసార్లు నేను పైన స్క్రీన్ పైన మిడిల్ క్లాస్ అని మెన్షన్ చేసినో వాళ్ళు ఎవరైతే కరెక్ట్గా చెప్తారో వాళ్ళకి 500 రూపీస్ ఖచ్చితంగా గివ్ అవే ఇస్తాను. కానీ కంపల్సరీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి, ఫుల్ వీడియో వాచ్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. కంపల్సరీ జెన్యున్గా గివ్ అవే 500 రూపీస్ ఖచ్చితంగా ఇస్తాను. నేను కంపల్సరీ ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఎవరికి ఇచ్చానో కూడా మీకు స్క్రీన్ షాట్ పెడతాను. కంపల్సరీ గివ్ అవే అనేది ఇస్తాను. ఓకేనా గైస్?